ఇక నేడు ఢిల్లీలో సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో ముచ్చటగా మూడోసారి మోదీ 3.0 ప్రభుత్వం కొలువుదీరింది. మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన రెండవ ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు 3 సార్లు ప్రధానిగా చేసిన రికార్డ్ కేవలం జవహర్లాల్ నెహ్రూదే. ఇప్పుడు మోదీ ఆ రికార్డును సమన్ చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నరేంద్ర మోదీతో పాటు మంత్రిమండలిని ప్రమాణ స్వీకారం చేయించారు. మోదీతో పాటు మొత్తం 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. మోదీ 3.0 ప్రభుత్వంలో 30 మంది కేబినెట్ మంత్రులు, 5 మంది స్వతంత్ర మంత్రులు, 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరి పోర్ట్ఫోలియోలను తర్వాత ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే నేడు సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. నేడు ఢిల్లీలో సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో ముచ్చటగా మూడోసారి మోదీ 3.0 ప్రభుత్వం కొలువుదీరింది. మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన రెండవ ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ అందిస్తారు. అరవింద్. అమూల్య, ఇప్పటికే కేంద్ర కేబినెట్ కి సంబంధించినటువంటి 72 మంది నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. దానికి వివిధ దేశాల అధినేతలు వచ్చారు. అలాగే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు భారీగా వచ్చి ఒక పండగ వాతావరణంలో నిన్న జరిగినటువంటి వేడుక చూస్తూ కీలకంగా గమనించిన అంటే ఆసక్తిగా జరుగుతున్న అంశం ఏంటంటే ఎవరెవరికి ఏ మంత్రిత్వ శాఖలు ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా బీజేపీ తరఫున పెద్ద నాయకులు, సీనియర్ నాయకులు అయినటువంటి నడ్డా నుంచి మొదలు పెడితే గడ్కరీ వరకు చాలా మంది బీజేపీ కీలక నాయకులు ఇప్పుడు దీంట్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ఏ రకమైనటువంటి శాఖలు ఇచ్చి ఏ రకంగా పనిచేయించబోతున్నారు అనేది కీలకమైనటువంటి ఆసక్తిదాయకం. ఈరోజు సాయంత్రం కేబినెట్ మొదటి భేటీ జరుగుతోంది కాబట్టి ఈ లోపే దీనికి సంబంధించినటువంటి క్లారిటీ కొంత వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది వినిపిస్తున్నటువంటి అంశం. ఇప్పటికే మంత్రివర్గ శాఖల కేటాయింపుకు సంబంధించినటువంటి జాబితాని రాష్ట్రపతి వద్దకు పంపించారు. రాష్ట్రపతి దానికి ఆమోదం తెలపబోతున్నారంటూ జాతీయ మీడియాలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. అమూల్య. రైట్ అరవింద్, ఇప్పుడు చూసుకున్నట్టయితే జవహర్లాల్ నెహ్రూ తర్వాత అలాగే 3 సార్లు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అర్హత అయితే ఇప్పుడు నరేంద్ర మోదీదని చెప్పవచ్చు. అలాగే 16 ఇయర్స్ ఏదైతే ఉందో ఆ రికార్డును బ్రేక్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఒకటి, మోడీకి సంబంధించినటువంటి అంశం ప్రధానంగా చూస్తే ఆయనకి సంబంధించినటువంటి 2 రికార్డులు ప్రధానంగా చర్చలోకి వస్తున్నాయి. ఆ 2 రికార్డులో మొదటిది ఏంటంటే ఆయన వరుసగా 3 సార్లు ప్రమాణ స్వీకారం చేసినటువంటి రికార్డుని సమన్ చేశారు. నెహ్రూ రికార్డుని సమన్ చేశారు. అయితే ఇప్పుడు ఇంకా దేశం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది ఏంటంటే మరో కొత్త రికార్డును సృష్టించబోతున్నారా. ఎందుకంటే 16 సంవత్సరాల పైగా ప్రధానమంత్రిగా చేసినటువంటి నెహ్రూ రికార్డుని బ్రేక్ చేయబోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే దేశంలో ప్రధానమైనటువంటి నాయకుడిగా, ఎదురులేని నాయకుడిగా మోడీ ఉన్నారు కాబట్టి, బీజేపీలో కూడా ఎదురులేని నాయకుడిగా మోడీ ఉన్నారు కాబట్టి అద్భుతమైనటువంటి రికార్డు త్వరలోనే సాధ్యమయ్యేటువంటి పరిస్థితి. రెండో అంటే ఇది ఒక కాలానికి సంబంధించి, పదవీ కాలానికి సంబంధించి, పదవి బాధ్యతల స్వీకారానికి సంబంధించిన రికార్డు ఇట్లా ఉంటే ఇంకొక రికార్డు కూడా ప్రధానంగా ఉంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమైనటువంటి రికార్డు కూడా ఇప్పుడు కేవలంగా ఆయన పేరు మీద ఉందనేది ప్రధానంగా గమనించారు. అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టి 3వసారి ఏదైతే బాధ్యతల స్వీకారం జరిగిందో దానికి సంబంధించిన రికార్డు ఆయన పేరు మీద ఉందనేది గమనించాలి. అరవింద్, మరి భేటీ తర్వాత టీడీపీ కానీ ఇటు బీజేపీ కానీ ఏ శాఖలు ఇచ్చే అవకాశం ఉంది అనేది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? అంటే ప్రధానంగా ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే కీలకమైనటువంటి శాఖలు బీజేపీ తన దగ్గరే పెట్టుకుంటుంది అనేటటువంటి వార్తలు ఒకవైపు వినిపిస్తుంటే, ప్రధానమైనటువంటి శాఖలకి సంబంధించినటువంటి డిమాండ్ ఒక పక్క ఇలా ఉంటే, ఇంకో పక్క ఇప్పటికే పదవి ఆఫర్ చేస్తే తిరస్కరించినటువంటి, అంటే సహాయ మంత్రి పదవి ఆఫర్ చేస్తే తిరస్కరించినటువంటి
ప్రఫుల్ పటేల్ విషయం కూడా ఒకసారి చర్చలో ఉంది. ప్రఫుల్ పటేల్ ఎందుకు ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అనే దానికి ప్రధానంగా కనిపిస్తుంది ఏంటంటే ఆయన గతంలో గత ప్రభుత్వాల్లో కీలకమైనటువంటి శాఖలు నిర్వహించినటువంటి వ్యక్తి. ప్రఫుల్ పటేల్ కేబినెట్ స్థాయిలో కీలకమైనటువంటి శాఖలు నిర్వహిస్తున్న వ్యక్తి అయితే ఆయనకి ఇప్పుడు సహాయ మంత్రి హోదా ఇస్తామనడంతో ఆయన వ్యతిరేకించి విభేదించి బయట ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కనిపిస్తుంది ఏంటంటే ప్రధాన శాఖలు ఖచ్చితంగా మిత్రపక్షాలు డిమాండ్ చేస్తాయి. అదే సందర్భంలో కేంద్ర న్యాయశాఖ నుంచి మొదలు పెడితే హోంశాఖ వరకు అన్ని ప్రధాన శాఖలన్నీ తమ దగ్గరే ఉంచుకోవాలని బీజేపీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది మాత్రం ఖచ్చితంగా ఆసక్తిదాయకమైనటువంటి పరిణామంగానే భావించాలి. అమూల్య. రైట్ అరవింద్, ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ మోదీ ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు సపోర్ట్ ఎంతో ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో టీడీపీ ఆశించిన శాఖలను ప్రత్యేక హోదా అడిగిందని కూడా వార్తలు వచ్చాయి. సో అవి ఒకవేళ ఇవ్వనట్టయితే భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? భేదాభిప్రాయాలు అనేది ఇప్పట్లో అవకాశం లేదైతే కనిపించలేదు. ఎందుకంటే ఆ టీమ్ స్పిరిట్ ని ఎన్డీఏ ప్రదర్శిస్తుంది. అయితే ఒక ప్రధానమైన అంశం ఏంటంటే రెండు ప్రధాన భాగస్వామ్య పక్షాలు కొన్ని డిమాండ్లను అయితే ముందు పెట్టినాయి. ఆ డిమాండ్లకు సంబంధించినటువంటి అంశంలో కొంత క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నాయి. అగ్నిపథ్ మొత్తాన్ని రివ్యూ చేయాలని చెప్పి, బీసీ కులగణన చేయాలి అని చెప్పి జేడీయూ ఒక ప్రతిపాదన పెడితే తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు కొన్ని సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు, సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి కేసు హామీలకు సంబంధించి అదే సందర్భంలో 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నటువంటి అంశాల గురించి ఆంధ్రప్రదేశ్ పట్టుబడుతుంది, తెలుగుదేశం పట్టుబడుతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి కొంత క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. అదే సందర్భంలో గతంలో గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహించినటువంటి ఎర్రన్నాయుడు కుమారుడికి అదే శాఖ ఇవ్వాలని పట్టుబడుతున్నారనేటటువంటి అంశం కూడా విస్తృతంగా చర్చలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ రోజు సాయంత్రంలోకి వచ్చే లిస్టు పట్ల, అదే సందర్భంలో 12వ తారీఖు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి మోడీ వస్తున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి స్పెషల్ ఇన్సెంటివ్స్ పట్ల మొత్తం దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుస్తున్నారని చెప్పక తప్పదు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.